అనకాపల్లి జిల్లా పెద్దబొడ్డేపల్లి వద్ద క్షత్రియ సేవా సమితి నర్సీపట్నం ఆధ్వర్యంలో 9 అడుగుల అల్లూరి కాంక్ష విగ్రహం ఏర్పాటు చేశారు. అల్లూరి జయంతి వేడుకల సందర్భంగా ఈ విగ్రహాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన క్షత్రియ సమితి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇకపై ఈ సెంటర్ అల్లూరి సీతారామరాజు సెంటర్గా పిలువబడుతుందని అన్నారు. ఇదే సెంటర్లో వాటర్ ఫౌంటైన్ 50 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేస్తామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు రవీంద్ర, దుర్గేష్, ఎంపీలు సీఎం రమేష్, అప్పలనాయుడు, కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన నర్సీపట్నం ఏరియాలో ఉన్నటువంటి అలాగే అనకాపల్లి ఏరియాలో ఉన్నటువంటి క్షత్రియ సోదరులందరూ కలిసి ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముందుకు రావడం చాలా సంతోషం. అందుకే మన ప్రాంతానికి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి పేరు మనకి కాదు, రాబోయే తరం వారికి కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలియాలి. అంతే ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం నర్సీపట్నం ఎంట్రన్స్ లో. నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ షాపు యజమానులందరినీ కూడా దయచేసి కోరుతున్నానండి. అడ్రస్ లో రాస్తాం మాకు ఫలానా వీధి అని. ఇక్కడ మన వీధి కాదు, అల్లూరు సీతారామరాజు సెంటర్ అని చెప్పి అడ్రస్ లో రావాలి. మనకి అబీట్ సెంటర్ ఉంది, సంస్కృతి జంక్షన్ ఉంది, కృష్ణబజార్ జంక్షన్ ఉంది, వినాయక జంక్షన్ ఉంది, పెదపుట్టపల్లి జంక్షన్ ఉంది. ఇప్పుడు కొత్తగా అల్లూరి సీతారామరాజు జంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మన కార్యక్రమాల్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ పిల్లలందరినీ కోరుతాం.